నిన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ మరణించినటువంటి సంఘటన అప్పుడు నేను ప్రస్తావించాను. అసలు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఏదన్నా బిగ్ క్యాచ్ కోసం వెళ్ళారా? ఏదన్నా ఇష్యూ ఉందా? అది చెప్పాలి కదా! అసలు మీడియా అది టచ్ చేయట్లేదు. బ్రేకింగ్‌లో దీంట్లో యాక్సిడెంట్ అయిందని మాత్రమే రాస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు కదా! ఆయన సింగపూర్ వెళ్ళేందుకు హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా విధి నిర్వహణలో భాగంగా కోకా దుర్గామల్లేశ్వర రాంప్రసాద్, జల్లు శాంతారావు, మేక చక్రధరావు కారులో విజయవాడ నుంచి హైదరాబాద్కి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరారు. మార్గ మధ్యలో కొర్లపహాట్ టోల్ ప్లాజా సమీపంలో వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయింది. దాంతో వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి చెప్పేటప్పటికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసర్లు స్కార్పియోని పంపించారు. డ్రైవర్గా హైదరాబాద్ బొల్లారం నివాసం అంటే కడప జిల్లా రాజంపేటకి చెందిన హెడ్ కానిస్టేబుల్ రెడ్లిచర్ల నరసింహరాజును పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన స్కార్పియోలో ఎస్పీ, డిఎస్పీలు బయలుదేరారు. శనివారం తెల్లవారుజాము 4:45 గంటలకి కైతాపురం దగ్గరికి చేరుకున్న టైంలో ముందుగా గుర్తు తెలియని వాహనం సడన్ బ్రేక్ వేసింది. ముందున్నటువంటిది, వీళ్ళ వెహికల్కి ముందున్నటువంటి డివైడర్ పక్కగా వెళ్తున్న స్కార్పియోని ప్రమాదానికి తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా స్కార్పియో అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డివైడర్ మీదకెక్కి 50 మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్ళింది. ఆ తర్వాత విజయవాడ మార్గంలోకి వెళ్ళి పల్టీలు కొట్టింది. అదే సమయంలో విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ పోలీసుల కార్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మేక చక్రధరావు, జల్లు శాంతారావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ముందు సీట్లో కూర్చున్న అడిషనల్ ఎస్పీ కోకా దుర్గామల్లేశ్వర రాంప్రసాద్, కారు నడుపుతున్న హెడ్ కానిస్టేబుల్ రెడ్డిచర్ల నరసింహరాజుకి తీవ్రంగా గాయపడ్డారు.